చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పోలవరం ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. అన్ని అంశాలు ఆలోచించే ఈ వైఖరి తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన అవసరముందని విజయవాడలో జరుగుతున్న కార్యగోష్ఠిలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశాన్ని ఓడించే శక్తి ఎవ్వరికీ లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజకీయ పాలన అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఉద్దేశంతోనే కలెక్టర్ల సదస్సుకు ముందు పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహిస్తున్న కార్యగోష్ఠిలో స్పష్టం చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ బాధ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని చంద్రబాబు వివరించారు. ప్రజలకు చేరువయ్యేందుకు మరింత కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. డెమోక్రసీలో పార్టీ కార్యకర్తలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మొక్కుబడిగా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ని, ఎంపీటీసీని, ఆ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. మండల స్థాయిలో ఉండే నాయకుడు మండల స్థాయిలో ఉండే నాయకత్వాన్ని మొత్తం ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా కానీ అవినీతి జరిగింది అనే ఫీలింగ్ వస్తే మాత్రం ఈ కార్యకర్తల కోసమే ఈ పనులు చేసుకున్నారనే ఆలోచన వస్తే మాత్రం పార్టీనే ఎంత పనిచేసినా పార్టీకి నష్టం వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వతంగా బాగుపడాలంటే ప్రభుత్వంలో అనేక అవకాశాలు ఉంటాయి, కానీ పార్టీ పరంగా మనం ఆలోచించేది పెద్ద ఎత్తున మన పార్టీ కార్యకర్తలకు కూడా ఒక చేయూతనిచ్చే విధంగా ఒక మంచి పారిశ్రామికవేత్తలు, చిన్న ఎకనామిక్ యాక్టివిటీ తయారు చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలే పార్టీ బలమన్న చంద్రబాబు శ్రేణుల సంక్షేమానికి 9 సూత్రాల కార్యాచరణ ప్రకటించారు. నిరంతరం సమీక్షించుకుంటూ ప్రజల్లో గౌరవం పెరిగేలా పనిచేయాలని అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరి, పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. డబ్బులు లేవు, సంకల్పం ఉంది, ఫోకస్ ఉంది. మనం ఎన్ని చేసి నిరూపించాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ కావాలని కొంతమంది మన మీద విమర్శ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారని నేను కూడా అన్ని ఆలోచించాను, వేరే చేసుకున్నాను. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్టు పూర్తి కావాలి. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు నేను ఫాస్ట్ ట్రాక్లో పెట్టాను. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి లైఫ్ వైర్. ఇది మేజర్గా పోలవరం పూర్తయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది. కరువుని పారదోలాలంటే, అన్ని ప్రాంతాలకు వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలంటే ఒక్క పోలవరం ద్వారా తప్ప వేరే ఏ ప్రాజెక్టు వల్ల వీలు కాదు. దీన్ని పూర్తి చేసి నదులు అనుసంధానం చేసుకుంటే చాలా వరకు మనకు వెసులుబాటు వస్తుంది. దానికే శ్రీకారం చుట్టాం. దానికి నేషనల్ ప్రాజెక్టుగా ఒప్పుకోవడమే కాకుండా ఈరోజు మనకు నబార్డు ద్వారా రేపు 26వ తారీఖున డబ్బులు కూడా రిలీజ్ చేస్తాను పెట్టారు. బోర్డు మీటింగ్ పెట్టారు. 26వ తారీఖు నుంచి డబ్బులు ఇస్తామంటున్నారు. అనునిత్యం వారానికి ఒక్కసారి నేను మానిటర్ చేస్తున్నానంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా శాశ్వతంగా మిగిలిపోయే ప్రాజెక్టు ఈ పోలవరం పూర్తి చేయడం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది గెయిన్. అది ప్రాజెక్టు రాకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎందుకు మీరు స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నారంటే దిస్ ఈజ్ ది రీజన్ ఐఎమ్ యాక్సెప్టింగ్ స్పెషల్ ప్యాకేజ్. పసుపు చొక్కా తనకు ఎంతో గుర్తింపునిచ్చిందన్న చంద్రబాబు పదవులు వచ్చినంత మాత్రాన నేతలు పార్టీ కార్యక్రమాలకు పసుపు చొక్కాల్ని విస్మరించడం సరికాదని చురక అంటించారు.